మెట్టపాలెము, అనంతగిరి మండలము, అల్లూరు సీతారామం డిస్టిక్, చిలకలగడ్డ పంచాయతీ. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్పిన ఉద్దేశం ఏమనగా, రైతుల బాట కింద శంకుస్థాపన చేసినటువంటి ఈ రోడ్డు అంటే దాసరి తోట నుంచి మెట్టపాలెం వరకు శంకుస్థాపన చేసినటువంటి రోడ్డు ఇప్పటికి గత 11 నెలలు అవుతున్నా కానీ దీనికి ఎటువంటి అధికారులు కానీ స్పందించిన కారణంగా ఎక్కడే గొంతలు అక్కడే ఉన్నాయి. అలాగే దీనికోసం స్థాపించినటువంటి చిన్న చిన్న మెటీరియల్స్ ఉన్న ఎక్కడివి అక్కడ వంపేసి వెళ్ళిపోయారు తప్ప దానికి వచ్చి సర్దుతాము ఇంకా దాన్ని అలానే తర్వాత ఒక 5 నెలల తర్వాత వచ్చి మళ్ళీ మొదలెడతామని చెప్పారు. జనవరి నుంచి ఫిబ్రవరి లోపు మీకు రోడ్డు చూపించే బాధ్యత మాది అని చెప్పారు. తర్వాత మాకు ఈ బ్రిడ్జి కారణంగా మరి అయ్యడానికి కావట్లేదు. బ్రిడ్జి స్థాపించిన తర్వాత బ్రిడ్జి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ రోడ్డు పనులు మొదలెడతామని చెప్పారు. రోడ్డు పనులు మొదలెడతామని తర్వాత బ్రిడ్జి మొదలెట్టిన తర్వాత బ్రిడ్జి పనులు అయిపోయిన తర్వాత రోడ్డుని మొదలెడతామని చెప్పారు. అది బ్రిడ్జి పనులు ఏ విధంగా అయినా ఏదో విధంగా కాంట్రాక్టులు బ్రిడ్జి పని మొదలెట్టారు. కానీ బ్రిడ్జి పని మొదలెట్టిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేయగా, లేదు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది బండి, మేము మొదలెడతాము, మీరు గాబర పడవద్దు అంటున్నారు తప్ప ఇప్పటికీ అలాగే చెప్తున్నారు. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. అలాగే గత ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మార్చి దగ్గర దాదాపు 21 రోజు అయినా కానీ ఇప్పటికి కిందిటి నెల అలానే ఇస్తే వార్తల్లోకి ఇస్తే లేదు వారంలో మొదలెడతామని చెప్పారు. వారంలో మొదలెడతామని తర్వాత మళ్ళీ జై సార్కి ఫోన్ చేస్తామంటే లేదు నెల లాస్ట్లో మొదలెడతామని చెప్పారు. ఇలా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఆగాలి? ఇలా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఆగుకుంటూ ఇంకా జీవనోపాధిని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది మరీనే వర్షాకాల పడే సీజన్ కాబట్టి ఏ టైంలో వర్షం పడుతుందో కూడా తెలియటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు బజార్కి వెళ్దామన్నా కానీ అలాగే హాస్పిటల్కి వెళ్దామన్నా కానీ ఎంతో మంది ఇబ్బంది పాలుగా మిగులుతున్నారు. దగ్గర ఇది సంవత్సరం దగ్గరలోకి వస్తున్నా కానీ ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఒక్క గ్రామం అయితే ఎదుర్కోవచ్చు కానీ ఇటు పక్క మా విలేజ్ సైడ్ ఇంకా చాలా గ్రామాలు అనేవి ఉన్నాయి. ఇదే రోడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బందిగా మిగులుతుంది. ఎందుకంటే 108 ఫోన్ చేసినా కానీ మీకు రోడ్డు సౌకర్యం బాగాలేదు, మేము రాలేము అనేసి చెప్పడం జరుగుతుంది. అలానే ఏ దానికి ఫోన్ చేసినా కానీ మీ రోడ్డు బాగట్లేదు, ఏ అధికారులు ఫోన్ చేసినా కానీ మీ రోడ్డు బాగోట్లేదు అని చెప్పడమే తప్ప ఆ రోడ్డు సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనేది ఎవరు చెప్పడం లేదు, దానికి న్యాయం కూడా చేయటం లేదు. ఇంకా వర్షాకాలం వచ్చినట్టయితే ఇంకా స్కూల్ పిల్లలు చూసుకుంటే ప్రతిరోజు ఇబ్బందిగానే మిగులుతుంది. ఇప్పుడు సార్లు రావాలన్నా సార్లు వెళ్ళాలన్నా కానీ స్కూల్కి పిల్లలకి సరైన చదువు కూడా అందించలేకపోతున్నారు రోడ్డు కారణంగా. ఏదని అంతేమంటే రోడ్డు బాగోట్లేదు, మేము రాలేకపోతున్నాం, మా బళ్ళు రావటం లేదు అనేసి సార్లు చెప్తున్నారు. మరి ఇలా అంటే రేపు భవిష్యత్తులో ఎదగబోయే పిల్లలకి ఎంతో చదువుని అందించని విధంగా టీచర్లు తయారవుతారని ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూరగాయలకి విషయంలోకి వస్తే ఇప్పుడు కూరగాయలు పండించిన తర్వాత దాన్ని ఎగుమతిగా వేరే ప్లేస్కి అమ్ముకుందామన్నా కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన ఒక కూరగాయని అది పండించుకున్నా కానీ అమ్ముకోలేని పరిస్థితి. అలానే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైస్ ఇది తెచ్చుకుందామన్నా కానీ ఊరు నుంచి ఊరు దాటి మరొక ఊరు వెళ్ళాల్సి వస్తుంది. దానికి ఉన్న గవర్నమెంట్ స్పందించి ఏ విధంగా కానీ ఊర్లోకి వచ్చి రోడ్ డెలివరీ చేసేటట్టు గవర్నమెంట్ చూసుకుంటుందని ఆశిస్తున్నాము. ఇప్పటికైనా కానీ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అలానే కలెక్టర్ సార్ అయినా దీనికి ఇంకా స్పందించి ఏదో విధంగా మా ఊరికి ఆధారాన్ని కల్పిస్తారని కోరుకుంటూ మా హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం సార్. మా ఊరు మెట్టపాలెము, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చిలకలగడ్డ పంచాయతీ. మాకైతే అప్పటి నుండి ఇప్పటి వరకు 11 నెలలు అయింది కానీ రోడ్డు సౌకర్యం బాగలేదు. రోడ్లు వస్తాయి అంటున్నారు కానీ ఏ రోజు రావటం లేదు. మాకైతే ప్రతి ఒక్క రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుండి అయితే వర్షాకాలం మొదలైపోయింది. మాకు ఇక్కడ నుండి 1 కిలోమీటర్